మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అన్న నమస్తే. ఏం పేరు అన్న? మొహమ్మద్ అఫ్జల్. అన్న ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎంపీగా? ఇక్కడ సికింద్రాబాద్లో మన కిషన్ రెడ్డి గారు గెలిచారు ఎట్లన్నా తప్పుగా. ఎందుకంటే పబ్లిక్ టాక్ అదే నడుస్తుంది. ఈ దొంగ వచ్చి పనిచేసి వెళ్ళిపోయినారు. ఎవరు? కేసీఆర్కి చూసి పద్మారకు కూడా వేయరు ఓటు. ఇంకా ఉంది దానం నాగేందర్. ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ దూకే వాళ్ళకి ఎవరు వేస్తాడు ఓటు? వాళ్ళే ఒక్క ఠికానా లేకుంటే వేరే వాళ్ళకి వేస్తాడు. ఎట్లా వస్తాడు దానికి? ఇప్పుడు ముస్లిం కూడా ఒకటే ఆలోచించున్నారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా కిషన్ రెడ్డికి ఓటు వేయాలి. ఎందుకంటే అంబర్పేటలో కూడా ముస్లింకి బాగా పనిచేసింది. వాళ్ళు అంబర్పేటలో చేసింది, నాంపల్లిలో చేసింది, చాలా ఏరియాలో వాళ్ళు పనిచేసి వచ్చినారు మన కిషన్ రెడ్డి గారు. సికింద్రాబాద్లో పద్మారావుకి సికింద్రాబాదే తెలుసు. ఒక్కసారి ఇక్కడ మన సనంతనగర్ పోటీ చేసిందే కానీ వాళ్ళు గెలవలే. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉండే, మరి శశిధర్ రెడ్డి గారు ఉంటే అప్పుడు పోటీ చేసింది, అప్పుడు కూడా ఓడిపోయినారు. ఎందుకంటే పద్మారావు నగర్లో పద్మారావుకి వేయలే ఓటు. ఇప్పుడు ఎక్కడ ఇస్తాడు ఈయనకి? మరి పద్మారావు గౌడ్ గారు అక్కడ సికింద్రాబాద్లో గెలిచారు కదా, అంటే అప్పుడు ముస్లిం వేసింది కదా, ఒక్క సైడే వేస్తున్నారు వాళ్ళు. ముస్లిం ఉంది కదా, ఇప్పుడు ముస్లిం కూడా అక్కడ సికింద్రాబాద్లో నాకు కలిసే వాళ్ళు ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇప్పటిదాకా వేసింది మేము బీఆర్ఎస్కి, ఇప్పుడు కిషన్ రెడ్డి సార్కి వేస్తా, ఎందుకంటే చాలా బాగా పనిచేసింది. ఇక మోదీ గారు కూడా పనిచేస్తున్నారు అక్కడ మన సెంటర్లో. అట్లానే చూసి మనం కిషన్ రెడ్డి గారు కూడా వేస్తారని చెప్తున్నారు. చాలా ముస్లిం అదే మహిళలు కూడా చేసింది కదా ట్రిపుల్ తలాక్ గురించి. వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ దగ్గర వస్తున్నారు. అంటే మీరు ఏం చెబుతున్నారంటే ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లన్నీ కూడా బీజేపీకి పడతాయని చెప్తున్నారా? పడతాయి 30-40% ఓటు పడతాయి ముస్లిం. ఇప్పుడు లాస్ట్ టైం కూడా 35,000 ఓటు నాంపల్లి నుంచి ముస్లిం ఓటు పట్టింది. 62,432 ఓటు నుంచి గెలిచింది మనం కిషన్ రెడ్డి. ఇప్పుడు కూడా 40,000 చిల్లర ఓటు నుంచి గెలిచారు. ఎట్లా నాగేం ధనానంద రెడ్డికి వాళ్ళకి జమానా జప్త్ అయిపోతాయి, వాళ్ళకి ఓటు పడదు. కాంగ్రెస్ ఓటు లేదు ఇక్కడ, ఉండే బీజేపీ ఓటు, బీఆర్ఎస్ ఓటు. బీఆర్ఎస్ అంటే అయిపోయింది, ఉండే ఒక్కటే ఓటు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఒకటే ఓటు ఉంది ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటే ఇక్కడ ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా ఇక్కడ నిలబడే అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారు, ఎట్లేదన్నా గెలుస్తారు. ఏంటో తెలంగాణలో మొత్తం కూడా మేము 10 నుంచి 14 సీట్ల వరకు అయితే ఖచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉన్నారు వాళ్ళు. దీని గురించి మీరేమంటారు? అయ్యా జాగీర్ లేదు గెలవనికి. నాకు 17 సీట్లు నాకు రావాలి అంటే వేరే ఏమన్నా చేస్తున్నారా? ఖచ్చితంగా 9 సీట్లు బీజేపీ గెలిచారు. 17 ఇలా 9 సీట్లు బీజేపీకి వస్తాయి. మన సికింద్రాబాద్ ఫస్ట్ సీట్ వస్తాయి మనకి. మల్కాజ్గిరి అన్ని సీట్లు, మెడ్చల్ కూడా మాదే వస్తాయి. అన్ని సీట్లు మాకే వస్తాయి ఇప్పుడు ఇక్కడ నుంచి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవేళ ఇక్కడ దానం నాగేందర్ ఒకవేళ గెలిస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి పార్లమెంట్ నియోజకవర్గంలో సికింద్రాబాద్లో? ఇప్పుడు గెలిచి 3-4 నెలల నుంచి ఏం చేయలే. ఇప్పుడు ఇంకా గెలిచినాక ఏం చేస్తాడు వాళ్ళు? ఈ నారం నాగేందర్ది ఇప్పుడు బీజేపీ గెలిస్తే బీజేపీలో వచ్చేస్తాడు, కాంగ్రెస్ గెలిచిందని కాంగ్రెస్లో వచ్చింది. ఎందుకంటే గర్ వాపీసీ అంట. గర్ వాపీసీ ఎందుకు వస్తాడు? అబ్బాయి ఇంట్లోనే కూర్చో, గట్ల బయట ఎందుకు వస్తాడు? ఇంట్లోనే కూర్చో. గోడ మీద పిల్లిలాగా పార్టీలు మారుతాడు అంట. అదే ఉంది వాళ్ళది. ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ దుకే వాళ్ళు ఉంది వాళ్ళ. మరి ఇప్పుడు పద్మారావు గౌడ్ గారికి ఎట్లాంటి ఆదరణ ఉంది ఇక్కడ సికింద్రాబాద్లో? ఖచ్చితంగా మంచిగానే ఉంది, ఆయన చాలా చేసిండు, ఇట్లా పబ్లిక్లో చాలా మంచి పేరు ఉంది, ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సికింద్రాబాద్లో ఒక్కటే కాన్స్టిట్యున్సీలా చేసింది. ఏది మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళది కొంచెం స్ట్రాంగ్ ఉంది. దాని తర్వాత అంబర్పేట ఉంది, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, మన సనత్ నగర్, ఇంకా మన మషిరాబాద్ అక్కడ లేదు. ఇలా పార్టీ పేరు ఉంది, పద్మారావు పేరు సికింద్రాబాద్లో ఉంది. ఓన్లీ ముస్లిం వేస్తే కాదు కదా, అందరు వేయాలి కదా. చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఏం చెబుతున్నారంటే మాకు కాంగ్రెస్ వాళ్ళు 20 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, మేము మళ్ళీ ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఎట్లయినా కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాం, మళ్ళీ మేమే అధికారాన్ని లాక్కుంటాం అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి మాటలు ఇది మన ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రభావం చూపించి ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మరి దానం నాగేందర్ గెలిస్తే ఏంది అంటే? దానం నాగేందర్ గెలవదు కదా, గెలిస్తేనే అట్లా చెప్తాడు. ఇప్పుడు ఓడిపోయినారు కదా, ఫామ్ హౌస్లో పడిపోయినారు, బాత్రూంలో పడిపోయినారంట, అక్కడ పడిపోయినారంట. ఇంకా పార్టీ కూడా పడిపోయింది వాళ్ళది. ఇంకా ఏముంది వాళ్ళకి చెప్పనీకి?
ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో బీజేపీ వస్తాయి ప్రభుత్వంలో. సరే అన్న, ఇప్పుడు మీరు ఎన్ని చెప్తున్నారు, మీరు ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లన్నీ బీజేపీకి అని చెబుతున్నారు. మరి ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మరి బీజేపీ మన మైనారిటీ ఓట్లన్నీ మాధవ్ లతా గారికి పడే అవకాశం ఉందా? ఉంది. ఎందుకంటే చాలామంది ముస్లిం వాళ్ళతోని అవైసీ నుంచి బోర్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటిదాకా డెవలప్ కాలే. 40 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ఏం డెవలప్ కాలే. ఓల్డ్ సిటీ ఓల్డే ఉంది, న్యూ కాలే. మన అక్కడ నుంచి మనం ట్యాంక్ బండ్ దాటినా అంటే న్యూ సిటీలో వచ్చి చూడు మీరు ఏమేముంది. అక్కడ ఓల్డ్ సిటీలో ఏం లేదు. రిక్షా వాళ్ళ ఉంది, ఫ్రూట్ ఉంది, అన్నీ అదే వాళ్ళకి జయజూర్ చేసే వాళ్ళు ఉంది, ఎవరు లేదు. ఈ ఎలక్షన్లో మన మాధవి లత గారు చేసే పనికి వాళ్ళ లేడీస్ కూడా దగ్గరికి వస్తున్నారు. చాలామందికి అదే అంటున్నా, అంటే భయం ఉంది వాళ్ళకి, అవైసీది భయంతో దగ్గర వస్తలే. ఓటు వేసేటప్పుడు చూపిస్తాడు వాళ్ళకి ఏముంది ఓట్ పవర్. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే మైనారిటీ ఓట్లు బీజేపీకే పడే అవకాశం ఉందంటారా? వస్తాయి, దేశవ్యాప్తంగా పడతాయి. ఎందుకంటే ఇప్పుడు అప్కి బార్ 400 బార్ చెప్పింది కదా, 400 నుంచి ఇంకా ప్యాకింగ్లోనే తీసుకొస్తాయి. వన్ సైడ్ ఎలక్షన్ వస్తాయి ఇప్పుడు బీజేపీకి. అందరు అంటున్నారు 300 రాదు, 180 రాదు అని కాంగ్రెస్ చెప్తున్నారు. చాలామంది ముస్లింకి ఏమంటున్నారు అంటే ఈసారి బీజేపీ వచ్చినాక ముస్లింకు అది అయిపోతాయి, ఫిలిస్తీన్ లాగా అయిపోతాయి, నాకు అది అయితే ఏం కాదు. 10 సంవత్సరాల్లో మోదీజీ అందరికీ తీసుకున్నాడు ఉంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని తీసుకోబోతున్నారు. ఇంకా 10 సంవత్సరాల్లో ఏం చేయలే ముస్లింకి. ఇప్పుడు వచ్చినాక ఫిలిస్తీన్ లాగా చేస్తాడా? కాదు. ఇది అందరికీ ముస్లింకి అందరికీ చెప్తున్నారు. ఇది సెక్యులర్ పార్టీ అని చెప్పి మజ్లిస్ కానీ కాంగ్రెస్ కానీ ముస్లిం ఓటు తీసుకుంటున్నారు. అట్లాంటి మనిషికి ఓటు వేయద్దు. వేస్తే మన ప్రధానమంత్రి ఈ మన దేశంకి, భారతదేశంకి నంబర్ 1గా తీసుకోబోతున్నారు మన మొత్తం ప్రభుత్వం. చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి అండ్ ఇక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా తెలంగాణలో 14 సీట్లు మేము సాధిస్తాం. అండ్ అదేవిధంగా చూసుకుంటే కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా ప్రధానమంత్రి చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని మీరు ఎట్లా భావిస్తారు? రేవంత్ రెడ్డి గారు ఒక బిచ్చగాడు. ఇప్పుడు కొత్త బస్తీలా ఒక బిచ్చగాడు వస్తే ఎట్లా ఉంటాయి, కొంచెం పైగానే పోతాడు. ఇప్పుడు అట్లా ఉంది. చూసి ఇప్పుడే సీఎం సీట్ చూసింది కదా, అట్లా ఉడుస్తున్నారు. ఇంకా ఏం లేదు. వచ్చే ఇప్పుడు ఎలక్షన్లో మేము 9 గెలుస్తాడు. వచ్చే ఎలక్షన్లో బీజేపీ ప్రభుత్వంలో వస్తాడు. ఎట్లా మాత్రం నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఉండడం పక్కా అంటారు. యూపీలో, హిందుస్థాన్లో ఎక్కువ మంది ముస్లిం యూపీలో ఉంది. 45 ఎమ్మెల్యే ఒక్కో హిందూ ఓటు పడకుండా 45 ఎమ్మెల్యే ముస్లిం వెళ్ళవచ్చు. కానీ అక్కడ కూడా బీజేపీ వస్తున్నారంటే ముస్లిం కూడా బీజేపీకి ఓటు ఇస్తున్నారు. అక్కడ నేను పోయినా కదా, 17 సంవత్సరాల ముందు యూపీ పోయినారా, సారన్పూర్ పోతే ఎట్లా ఉంటే అంటే పరిస్థితి మాయావతి ఉండే. మాయావతి నైట్లో కరెంట్ ఉంటే డేలా ఉండదు, డేలా ఉంటే నైట్లో ఉండదు. కచ్చి రోడ్ ఉంటే, సడక్ ఖరాబ్ ఉండే, అన్నీ ఉండే. ఇప్పుడు నేను దాని తర్వాత పోయినా, ఈ మోదీ సర్కార్ వచ్చినప్పుడు ఈయన యోగి ఇప్పుడు 24 hours కరెంట్ వస్తుంది, ఇంటికి నెల ఉంది, అన్నీ ఇస్తున్నారు. అక్కడ రోడ్లు కూడా సూపర్ ఉంది. అక్కడ పోయినాక నేను పోయి మా చుట్టాలు ఉంది అక్కడ కూడా అడిగిన, ఎట్లా చేసినంటే చాలా బాగా పని చేస్తున్నారు. రౌడీ షీటర్ ఏమో జాతి గురించి గొడవ అయింది, అన్నీ ఖతమైందని చెప్పింది వాళ్ళకు.